అప్పుడే వాటి మీద సందేహాలు అనుమానాలు ఉండవు. ఇక్కడ జరిగింది ఏంటి, ముందుగానే ప్రభుత్వం వాళ్ళు అనుకున్న వ్యక్తులతోనో విద్యార్థులతోనో లేకపోతే అనుకున్న వాళ్ళకున్న అనుచరులకో ఎవరికో లాలుచిపడి పేపర్ సెట్ చేసిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చిన వరకు ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కోటా నుంచి మిగతా అంశాలు ఇప్పుడే 5 అంశాలను కూడా మేము అందులో ఐడెంటిఫై చేసి ఇచ్చాం. అవన్నీ కూడా ఏదైనా సరే మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఏదో తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర పుట్టిన దగ్గర నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి కూడా డిఎస్సి అని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని జరిగిన తర్వాత ఆ లిస్ట్ అంతా ముందు ఆ జిల్లా కలెక్టరేట్లోనో డిఈ ఆఫీస్లోనో లేకపోతే ఓ సంబంధిత దగ్గర పెట్టేవారు. ఇదిగో వీళ్ళు సెలెక్ట్ అయినారు ABCDF 1 2 3 4 అని చెప్పి దాని నుంచి ఇంటర్వ్యూ పిలిచి ఉండేవారు. ఎక్కడుంది లిస్టు ఏమంటే వెబ్సైట్లో పెట్టి ఎక్కడుంది వెబ్సైట్ అంటే ఎప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అడిగిన తర్వాత డిమాండ్ చేసిన తర్వాత అటు విద్యార్థుల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఇటు పార్టీల నుంచి ప్రతిపక్షం నుంచి బలంగా వచ్చిన తర్వాత అన్ని సర్దుకొని అప్పుడు అది స్టేట్లో వెబ్సైట్లో పెట్టామంటారు, జిల్లాలో ఉండదంటారు. ఇది వాస్తవం. నేనే ప్రత్యక్ష సాక్షిని. నేనే 4 డిఈఓలతో మాట్లాడాను. ఎక్కడుంది లిస్టు అది చూసుకుంటారండి, మమ్మల్ని వెళ్తారు, అయితే డిఓ గారు లేకపోతే ఏపీసీ గారు లేకపోతే కలెక్టర్ గారు అది చూసి చెప్పండి అంటే జిల్లా లెక్కలేదు, ఎక్కడో రాష్ట్రంలో వెబ్సైట్లో ఉంది, ఈ ముందు ఈ అడ్రస్ కాదు తర్వాత ఈ అడ్రస్ అని చెప్పించి ఎప్పుడు ఇది ఈ అన్ని అడుగుతున్నప్పుడు జరుగుతున్న డిమాండ్ తర్వాత 40 రోజులు పోయిన తర్వాత 30 రూపాయలు ఏంటి, ఎందుకు ఇంత దాపరికం అంటే ఏదో జరిగింది, మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రభుత్వంలో పెద్దలు టెలిఫోన్ తాలూకా కాల్స్ తాలూకా చూసాం. ఏ ప్రభుత్వం ఏం చేస్తుందండి, వస్తే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసులు పెట్టి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళు చేసి ఎక్కడి నుంచి వస్తారు ఆరికి వచ్చిందో వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ చేస్తే అవుతాయి. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాను, సురేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాడు గత 5 సంవత్సరాల్లో. 10th క్లాస్ పరీక్షలు జరిగితే ఎంత పకడ్బందీగా చేసి ఏదైతే ఆ సెంటర్కి వచ్చి దగ్గర 2, 3, 4 కిలోమీటర్లో కూడా పరీక్షలు ఉంటే వాళ్ళని పట్టుకున్న పరిస్థితిని చూశారు కదా, వాళ్ళందరూ శిక్షించి జైలు పంపించిన పరిస్థితి చూశారు కదా. ఎప్పుడైనా జరిగిందా అది ఈ రాష్ట్రంలో? ఆ క్షణం నుంచి ఆ మాస్ కాపింగ్ పోయింది కదా. అంటే శత్రుత్వం ఉండాలి నాయకులకు ఉంటే ఆఫీసర్లకు ఉంటుంది. నాయకులందరూ పరిపాలన గాలి కుదిరిచారు, జరుగుతుందిలే, ఏదో అవుతుందిలే, ఏదో పోతుందిలే అని చెప్పని ఇచ్చారు జీవోలు. ఏమంటే గత ప్రభుత్వంలో వచ్చి స్పోర్ట్స్ కోటా జీవోలు ఉండేవి. గత ప్రభుత్వంలో కొత్తగా ఇవ్వలే, అంతకుముందు జీవోలనే కంటిన్యూ చేస్తాం. ఆ జీవోలు మార్చారు. మళ్ళీ మీరు ఈ డిఎస్సి పెట్టిన తర్వాత కొత్త జీవోలు స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. ఏమనంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చారని చెప్పి 52 కార్డులతో ఆడతారు కదా. 52 కార్డులు మనం క్లబ్లో ప్యాకెట్ ఆడతాం, మన అది వచ్చి బ్రిడ్జ్ ఆట అంటే అది కూడా గేమ్ అని
ఈ పిల్లలు చదువు చెప్పిన దాంట్లో భాగమని అన్నారు. మొన్న ఎప్పుడు చూశాను చంద్రబాబు నాయుడు గారు ఆ బ్రిడ్జికి స్పెల్లింగే తెలియదు చెప్తున్న ఆయనకి నేను ఏదో స్టేట్మెంట్ ఇస్తే దాని కదా ఎస్ నువ్వు చదువుకున్నావు ఎక్కువే నాకంటే అనుకుంటున్నావు. ఎప్పుడు ఇచ్చింది ఇది పాత గవర్నమెంట్ ఇచ్చిందా ఈ జీవో చూపెట్టి పాత గవర్నమెంట్ ఇస్తే పాత గవర్నమెంట్లో కంటిన్యూ చేస్తే చూపెట్టు ఏమవుతుంది మీ తాలూకు ఆలోచన? 2,50,000 మంది పిల్లల తాలూకు జీవితాలతో ఆడుకోవడం ఇది న్యాయమా? ఇది ధర్మమా? వాళ్ళ ఆత్మస్థాయికి అంత దెబ్బతింటుంది. సరే పరీక్ష రాసి స్వచ్ఛందంగా జరిగి అందులో రాకపోతే అవునులే నాకంట మేధావికి నాకంట బాగున్నవాడికి నాకంట చదువున్నవాడికి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి ఎలివేషన్ ఉన్నవాడికి వచ్చింది ఉద్యోగం పర్వాలేదని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా కాకుండా సొంటలకు వస్తే ఎలా ఉంటుంది? నేను వచ్చిన వాళ్ళందరూ సొంటలు అనట్లేదు, కానీ ఆలోచన తెప్పించారు. నిజంగా ఇందులో ఈ ఫ్రాడ్లో ఇరుక్కోకుండా న్యాయంగా వచ్చిన వాళ్ళకి కూడా నువ్వు ఇందులో ముద్దరికి చేసేవే వాళ్ళని. ధర్మ ఇది ఈ ప్రభుత్వానికి, ఆ తండ్రి కొడుకులకి ఇదేం పరిపాలన? ఇవన్నీ కూడా చెప్పాం గవర్నర్ గారికి. అందుకు మేము డిమాండ్ చేశాం దీని మీద న్యాయ విచారణ జరగాలి. విచారణ జరగాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీతో జరిగితే న్యాయం జరగదు, దానివల్ల ఉపయోగం లేదు. అందుకు సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని డిమాండ్ చేశాం. అదే చెప్పాం గవర్నర్ గారికి, చెప్పి ఇప్పుడు వచ్చాం. వారు కూడా అధికారులను అడుగుతున్నారు, ఎక్స్ప్లెనేషన్ కాల్పా చేస్తున్నారు. దీని మీద కోర్టులో పిటిషన్ ఉన్నాయని చెప్పి అని ఆయనకున్న ఇన్ఫర్మేషన్ కూడా ఆయన షేర్ చేసుకున్నారు. అంటే కోర్టులో ఉన్న పిటిషన్లు అన్నీ కూడా మిగతా విషయాలు సార్. అందులో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ మీద విద్యార్థులు కోర్టుకు వెళ్ళారు సార్. మేము అడుగుతుంది సమగ్ర విచారణ జరగాలని, అన్నిటికి కలిపి థర్డ్ పార్టీ ఎంక్వైరీ న్యాయ విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే తమరికి వచ్చాము సార్. ఆల్ ది వే ఐ కేమ్ టు ఐ సబ్మిషన్ మై రికమెండేషన్స్ అని చెప్తున్నాను. ఇది విషయం. కాబట్టి దయచేసి మీ ఇందులో ఉంటాయి కొన్ని ఛానళ్ళు కొన్ని ఉండొచ్చు. ఎందుకంటే అది రాత్రి పగల దేశంలో అందరూ ఉన్నట్టుగా మీ దగ్గర ఉంటాయి కాదన్న. కానీ దీన్ని వక్ర భాష తీసుకెళ్లి వక్రించి కప్పుచ్చడానికి ప్రయత్నం చేయకండి దయచేసి. న్యాయ విధానం తప్పు అయితే అప్పుడు తప్పు మీరు తప్పు ఇగో న్యాయ విధానం జరిగింది మీరు తప్పు చెప్తున్నారు తప్పు చేస్తారని అప్పుడు వైసీపీ పార్టీ నిర్ణయించారు, మాకు అభ్యంతరం లేదు. కానీ కొమ్ము కాసి విద్యార్థుల భవిష్యత్తును వాడుకొని వారి తాలూకు మనోభావాలతో మీరు వచ్చి ఆటలాడుకొని దీన్ని రాజకీయం చేసి నేను చేయొద్దని నా కోరిక. అగో ఆ కనిపిస్తున్న కెమెరాల కన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.